హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లాకు సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుందంట. సో ఈరోజు వచ్చేసి మనకు లిటరల్ రూల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటని, ఇది మనకు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాటస్లో మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో వాట్ ఈజ్ మీన్ బై లిటరల్ రూల్? లిటరల్ అంటే మీకు అర్థమైంది కదా, ఏదైతే పార్లమెంటు ఏదైతే చట్టం చేసిందో దాంట్లో ఉండే రూల్ అనమాట. సో మనం ఏదైతే చదువుతామో, మనం ఏదైతే స్పష్టంగా రాసి ఉంటుంది కదా, ఆ రూల్ అనమాట. ఓకే, సో దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది సో ఇంటర్ప్రిటేషన్లో చేసేటప్పుడు ఏంటంటే, ఇది ఫస్ట్ రూల్ అనమాట. ది లిటరల్ రూల్ ఈజ్ ద ఫస్ట్ రూల్ యూజ్డ్ బై ద జడ్జ్ వెన్ దే ఇంటర్ప్రిట్ ద లా. ఓకే, ఏదైనా కేసు వచ్చినప్పుడు ఫస్ట్ చూసేది ఏంటంటే మన చట్టంలో ఏముంది, ఓకే, పార్లమెంట్ ఏం చట్టం ఉంది మన అనేది చూస్తారనమాట. ఇది అనమాట. ఓకే, సో ది లిటరల్ రూల్ గివ్స్ ఎ వర్డ్ దర్ నార్మల్ మీనింగ్. సో ఈ లిటరల్ రూల్ ప్రకారం ఏంటంటే నార్మల్ మీనింగ్ ఇస్తుంది అనమాట. ది వర్డ్స్ ఆర్ అండర్స్టాండ్ ఇన్ దే ఆర్డినరీ నేషనల్ కామన్ మీనింగ్. ఓకే, నార్మల్ పర్సన్ ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటాడో అట్లా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే నార్మల్ మీనింగ్తోనే అవుతాయి అనమాట. సో ది లిటరల్ రూల్ ఆల్సో కాల్ ద ప్లెయిన్ మీనింగ్ రూల్. ఓకే, సో దీన్ని ఇంకోటి ఏ విధంగా అంటారంటే ప్లెయిన్ మీనింగ్ రూల్ అంటారు అనమాట. ఎందుకంటే దాంట్లో పెద్ద ఏముండదు అనమాట, సింపుల్గా అర్థమవుతుంది అనమాట. చట్టం ఏంటంటే వాళ్ళు చదివితే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో దాంట్లో జడ్జిలు మళ్ళీ సొంతంగా ఆలోచించేది ఏముండదు అనమాట. ఓకే, సో సింపుల్గా సాల్వ్ అయ్యేది అనమాట ఇవి. ఓకే, సో ది ఫస్ట్ స్టెప్ ఈజ్ టు రీడ్ లాంగ్వేజ్ ఆఫ్ లా కేర్ఫుల్లీ. సో ఫస్ట్ స్టెప్ ఏంది, వాళ్ళ చట్టంలో ఏముందో క్లియర్గా చదవాలన్నమాట. ఓకే, దాన్ని అర్థం చేసుకోవాలి, అండర్స్టాండ్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్. సో దాంట్లో ఏముంది క్లియర్గా చదివేసి అర్థం చేసుకోవాలన్నమాట. ఎవ్రీ వర్డ్ ఇన్ ఎ లా హ్యాజ్ ఇట్స్ ఓన్ న్యాచురల్ మీనింగ్. సో లాలో ఉన్న ఏంది ప్రతిదానికి ఒక న్యాచురల్ మీనింగ్ ఉంటుంది అనమాట. దాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి అంటే చెప్తున్నారు అనమాట. ఓకే, సో ది కోర్ట్ కెనాట్ యాడ్, రిమూవ్ ఆర్ చేంజ్ ఎనీ వర్డ్స్. సో కోర్టుకి ఏంటంటే ఈ లిటరల్ రూల్ ప్రకారం ఏంటంటే కోర్టు దాంట్లో ఏమన్నా కొత్తగా ఏమీ యాడ్ చేయలేదు, రిమూవ్ చేయలేదు, దాన్ని ఏమి అప్డేట్ చేయలేదు అనమాట. ఓకే, సో ఇట్ మస్ట్ అప్లై లా ఎగ్జాక్ట్లీ హ్యాస్ ఇట్ ఈస్ రిటర్న్. సో దాంట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే అప్లై చేయాలంటని. ఓకే, సో మనం ఎగ్జాంపుల్ చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇది. ఓకే, సో ది మెయిన్ రోల్ ఈజ్ ఇంటర్ప్రిట్ ద వర్డ్స్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ దేవ్ రిటర్న్. సో దీని ప్రకారం ఏంటంటే అది చట్టం ఎట్లా రాసి ఉంటే అట్లా చేయాలి అన్నట్లు చెప్తుందనమాట. ఓకే, సో ది లిటరల్ రూల్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ వెన్ ద వర్డ్స్ ఆఫ్ ద లా ఆర్ క్లియర్ అండ్ హ్యావ్ ఓన్లీ వన్ మీనింగ్. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు, లా క్లియర్గా ఉందనుకో. ఓకే, సో లా క్లియర్గా ఉండేసి మనకు ఒకటే మీనింగ్ ఉన్నప్పుడు ఏంటంటే లిటరల్ రూల్ అనేది యూజ్ చేస్తారు. సో సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక వెహికల్స్ ఇన్ ఏ పార్క్. ఓకే, నో వెహికల్స్ ఆర్ అలౌడ్ ఇన్ ద పార్క్. సో ఇక్కడ ఏంది క్లియర్గా రాశారు అనమాట, వెహికల్స్ పార్క్లోకి రావద్దు అండి. ఇది సింపుల్ మీనింగ్ అనమాట. సో ఏ పర్సన్ బ్రింగ్ ఏ కార్ ఇన్ టు ద పార్క్. డిసిషన్ ఏంది, ఏ కార్ ఈస్ క్లియర్లీ వెహికల్. సో ది కోర్ట్ విల్ సే పర్సన్ హ్యాస్ బ్రోకెన్ ద లా. ఓకే, వెహికల్ అనేది క్లియర్ కదా, వెహికల్ అంటే అది కార్ అన్న కావచ్చు, బైక్ అన్న కావచ్చు, ఏదైనా సరే వెహికల్. సో ఇక్కడ ఏంది పెద్దగా ఆలోచించే అవసరం లేదనమాట, ఇది క్లియర్గా ఉంది. ఓకే, నో వెహికల్స్ ఆర్ అలౌడ్ ఇన్ ద పార్క్, ఇది ఒక చట్టం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో దీని ప్రకారం ఏంది వెహికల్ అనేది రావద్దు. దీంట్లో మనము ఇది క్లియర్ ఉంది కాబట్టి దీన్ని మనము లిటరల్ రూల్ అనేది మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పటిదాకా చెప్పినాక, సో ది లిటరల్ రూల్ is used only when the words of the laws are clear and have only one meaning. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంది క్లియర్గా ఉంది ప్లస్ ఒకటే మీనింగ్ ఉందన్నమాట, వెహికల్స్ రావద్దు అంటే. ఇట్లాంటి టైంలో ఏంటంటే మనము లిటరల్ రూల్లో యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇఫ్ ద వర్డ్స్ ఆఫ్ ద లా ఆర్ క్లియర్ అండ్ సింపుల్, ది కోర్ట్ మస్ట్ అప్లై ద ఎగ్జాక్ట్లీ హ్యాస్ ఇట్ ఈస్ రిటర్న్. ది కోర్ట్ షుడ్ నాట్ వరీ అబౌట్ వెదర్ ద రిజల్ట్ ఈజ్ ఫెయిర్, హార్ష్ ఆర్ ఇన్కన్వీనియంట్. సో మనకు ఈ మనకు ఏదైతే లాలో ఏదైతే క్లియర్గా సింపుల్గా ఉందో అప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్లీ మనము ఎట్లా ఉందో అట్లనే పెట్టాలన్నమాట. అంతేగాని మనము వీళ్ళకి హార్ష్గా ఉంది, ఓకే, రిజల్ట్స్ ఫేర్గా లేవు, అవన్నీ ఆలోచించే అవసరం లేదనమాట. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఓట్ ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఓకే, నో పర్సన్ బిలో 18 years కెన్ ఓట్ అంటే ఉంది ఇది. సో 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు
ఓటు వేయనికి లేదండి. ఒక పర్సన్ ఏంటంటే ఒక 1 డే తక్కువ ఉంటుంది అనమాట, 18 ఇయర్స్కు తక్కువ ఉంటుంది. ఆయన ఏంటంటే నాకు ఒకటే రోజు తక్కువ ఉంది కదా, నేను ఓటేస్తా అన్నట్లు మనకి ఇచ్చానమాట. సో ఇప్పుడు ఆయన ప్రకారం చూసినాం అనుకో, తెల్లారైతే ఓటేయచ్చు. ఓకే. సో అప్పుడు ఏంది, కోర్టు ఏం చెప్తుంది అనమాట, లేదు ఇది లా అనేది క్లియర్గా ఉంది, 18 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకు మా ఓటు వేయడానికి లేదు, అందువల్ల ఏంటంటే అతను నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా ఇస్తుంది అనమాట. మేబీ ఇక్కడ హార్ష్ ఉండొచ్చు, ఎందుకంటే అరే కొన్ని గంటల్లో అయిపోతుంది కదా, ఓటు ఎలిజిబిలిటీ వస్తుంది కదా, నువ్వు ఎట్లా ఇవ్వవు అంటే అడగొచ్చు. సో మేము రీసెంట్గా ఒక మ్యారేజ్ థియేటర్ చూసినాం అనమాట. సో వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ పెట్టుకుర్రు అనమాట. పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఆమెకి ఏంటంటే ఒక 12 డేస్ ఏముంది, 12 డేస్లో ఆమె 18 ఇయర్స్ అవుతుంది, ఇంకా 18 ఇయర్స్ కాలేదు. వాళ్ళకు ముహూర్తాలు అనేది ఏంటంటే ఒక 6 మంత్స్ వరకు లేవు. అప్పుడు ఏం చేశారంటే 12 డేసే కదా ఏం కదా అంటే మ్యారేజ్కు చేయనికే అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నారు. మ్యారేజ్ మార్నింగ్ రోజు వాళ్ళు ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళు వచ్చేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు అనమాట. సో తీసుకెళ్ళిపోయేసి వాళ్ళు ఏం చెప్తారంటే 1 డే ఉన్నా కూడా మాకు రూల్ అనేది రూలే, ఓకే, మేము యాక్సెప్ట్ చేయమంటున్నాం. వీళ్ళేంది 12 డేసే కదా సార్, మేము ఇంత ఖర్చు చేసుకున్నాం, ఇన్ని లక్షలు ఖర్చు చేసుకున్నాం, మీరు ఇంత హార్ష్ ఉండొద్దు, అది ఇది ఉండొద్దు అంటే చెప్పినా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ రూల్ వాళ్ళకే అనమాట. సో బిలో 18 ఇయర్స్ అనేది ఏంటంటే మైనర్ కాబట్టి మేము అంగీకరించాము, మీరు 12 డేస్ తర్వాతనే పెళ్లి చేసుకోండి అంటని. వీళ్ళు ఏమంటారంటే 12 డేస్ తర్వాత కాదు సార్, ముహూర్తాలు లేవు, 6 మంత్స్ తర్వాత ఉంది, అప్పటి వరకు ఎట్లా కష్టం అంటే అదంతా లేదు, చట్టం ప్రకారము ఇంతే అన్నట్లు చెప్తారనమాట. సో అందుకోసం ఇక్కడ యూజ్ చేశారు అనమాట. ఇక్కడ ఏంది, ఇక్కడ హార్ష్గా ఉన్నా ఏదున్నా కానీ, ఫేర్ హార్ష్ ఇన్కన్వీనియంట్ ఉన్నా కూడా కానీ మనకు చట్టం అనేది క్లియర్ సింపుల్ ఉంది కాబట్టి ఎట్లుందో అట్లనే మెయింటైన్ చేయాలి. అంతేగాని కోర్టు సర్లే 1 డే ఉంది కదా ఓకే అన్నట్లు ఇవన్నీ లేదనమాట ఇది. ఓకే. ది కోర్ట్స్ జాబ్ టు ఇంటర్ప్రిట్ ద లా, ఓకే, నాట్ టు చేంజ్ ఇట్. సో కోర్ట్ ఏంది, దాన్ని ఇంటర్ప్రిట్ చేసి అర్థం చేసుకోవాలన్నమాట, అర్థం చేసుకొని చేయాలి, అంతేగాని దాన్ని చేంజ్ చేయొద్దు అనమాట. ఇఫ్ ద లాస్ గివ్స్ ఏ అన్ఫేర్ హార్ష్ రిజల్ట్, ది లెజిస్లేటివ్ మస్ట్ అమెండ్ ద లా. సో ఇన్ కేసు ఇక్కడ మనం చెప్పినాం కదా 18 ఇయర్స్లో ఇట్లా ఉంటే, అట్లాంటిది ఏమైనా ఉంటే పార్లమెంటు లేకుంటే లెజిస్లేటివ్ వాళ్ళు చేయాలన్నమాట. ఇన్ కేసు 1 మంత్ ఇట్లా ఏమన్నా వీళ్ళు అంగీకరించిందంటే అప్పుడు కోర్టు అంగీకరిస్తుంది, అంతేగాని కోర్టుకు అధికారాలు లేవు అంటే చెప్తుంది అనమాట. ది కోర్టు షుడ్ అండర్స్టాండ్ ద వర్డ్ ఇన్ ద మీనింగ్ దట్ ఆర్డినరీ పీపుల్ నార్మల్లీ యూజెస్, ఓకే. సో అన్లెస్ ద లాస్ గివ్స్ ఏ స్పెషల్ డెఫినేషన్. సో కోర్టు ఏంది, నార్మల్గా ఏదైతే ఉందో అది అంగీకరించి అర్థం చేసుకునాలి, దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలంటని. ఎగ్జాంపుల్ చెప్పినాం కదా, వెహికల్ ఇన్ పార్క్ అంటని. ఇంకోటి ఓట్ ఎలిజిబిలిటీ గిట్ట మనం చూసుకున్నాం. సో ఇంకోటి మ్యారేజ్ ఇట్ అనమాట. ఓకే. సో మ్యారేజ్ ఏంది, ఎర్లియర్, ఇంకా ఇదే ఒక ఎగ్జాంపుల్. ఓకే. సో ఇదేంది, ఎర్లియర్ ఎ వర్డ్ మ్యారేజ్ ఈజ్ అండర్స్టాండ్ ఓన్లీ లీగల్లీ మ్యారీడ్ రిలేషన్షిప్. సో లీగల్ రిలేషన్స్కు ఓన్లీ మ్యారేజ్ అనేది ఓన్లీ అంగీకరించడం. ఇప్పుడు ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రజెంట్ డే బట్టి మనకు లీగల్ రిలేషన్షిప్ అంటే మనకు మ్యారేజే కాదు, ఇవి కూడా కన్సిడర్ చేయాలి అంటని ఉందన్నమాట ఇది. సో అడ్వాంటేజ్ ఆఫ్ ద లిటరల్ రూల్, ఏమేమి అడ్వాంటేజెస్. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ది వర్డ్ యూజ్డ్ ఇన్ ద లా షోస్ వాట్ ద లెజిస్లేటర్ వాంటెడ్ టు సే. సో లెజిస్లేటర్స్ ఉంటారు కదా, మన ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎవరైతే, వాళ్ళు ఏమనుకుంటారో అది ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట, ఇది అడ్వాంటేజ్. ఓకే. లెజిస్లేటర్ యూజెస్ ద కరెక్ట్ గ్రామర్ అండ్ ప్రాపర్ ఇంగ్లీష్. సో మనం ఏంది అనుకుంటున్నాం అంటే లెజిస్లేటర్స్ ఎవరైతే చట్టాలు చేస్తారో వాళ్ళు ప్రాపర్గా కరెక్ట్ గ్రామర్తోని, ప్రాపర్గా ఇంగ్లీష్తోని, లాంగ్వేజ్తోని వాళ్ళు చేసిర్రు అంటే మనం అనుకుంటాం అనమాట. ఓకే. లెజిస్లేటర్ డస్ నాట్ మేక్ మిస్టేక్స్. సో మామూలుగా ఏంది, కోర్టులే కాదు, లెజిస్లేటర్ అంటే ఎవరేం మిస్టేక్లు చేయరు, వాళ్ళు కరెక్ట్ చట్టాలే చేస్తారంటే మనం చెప్తుంది అనమాట. సో ఇట్ బిలీవ్స్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద లా ఈజ్ చూజన్ కేర్ఫుల్లీ అండ్ ఫర్ ఏ రీజన్. సో ప్రతి మనకి చట్టం చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు సింపుల్గా చేయరు, ప్రతి వర్డ్ అనేది ఏంటంటే వాళ్ళు చాలా కేర్ఫుల్గా చూసి రాస్తారు, అండ్ ప్రతి వర్డ్కి ఒక రీజన్ అనేది ఉంటుంది అంటే కోర్టు నమ్ముతాం అనమాట. ఇది మనకు అడ్వాంటేజెస్. సో క్రిటిసిజం ఇటు ఉంటుంది కదా, ఎక్కడైతే అడ్వాంటేజ్లు ఉంటాయో అక్కడ క్రిటిసిజం ఇటు ఉంటుంది కదా. సో క్రిటిసిజం వచ్చేసి ఏంటంటే ఇట్ అజ్యూమ్స్ దట్ ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఓన్లీ 1 ఫిక్స్డ్ మీనింగ్. సో వీళ్ళు ఏమంటారంటే ప్రతి దానికి ఒకటే మీనింగ్ ఉంటుంది, దానికి 2-3 మీనింగ్లు ఇటు ఉండొచ్చు కదా, అటువంటి టైంలో ఎట్లా అన్నది ఇదనమాట. బట్ ద రియల్ లైఫ్ ది మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్ కెన్ చేంజ్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ కంటెస్ట్. సో ఒక్కొక్కసారి ఏంటంటే డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ కంటెస్ట్ వల్ల అది చేంజ్ అవుతుంటుంది అనమాట. ఓకే. ది లిటరల్ రూల్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద లా. సో వాళ్ళు రాసిన ప్రకారం ఎగ్జాక్ట్ వర్డ్ ప్రకారమే ఉంటుంది కానీ ఇంకా ఏమీ ఆలోచించదు అంటని. ఇట్ డస్ నాట్ కన్సిడర్ ద పర్పస్ అండ్ ఇంటెన్షన్.
ఒక్కొక్కసారి ఏంటంటే దాని ఇంటెన్షన్, దాని పర్పస్ దేని గురించి ఇప్పుడు చూసాం కదా మ్యారేజ్లో. ఓకే, 12 డేస్లో అది మ్యారేజ్ అయితే వాళ్ళకి ముహూర్తాలు లేవంటాను. ఆ పర్పస్ అవన్నీ ఇంటెన్షన్ అవన్నీ ఏం పట్టించుకోదనమాట. సో ఎగ్జాక్ట్ ఏంది 18 ఇయర్స్ ఉంటేనే వాళ్ళు మ్యారేజ్ చేయాలి ఇది అనమాట. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ ఇట్ మే సమ్టైమ్స్ లీడ్ ద అన్ఫేర్ అండ్ రీజనబుల్ డిసిషన్స్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్ఫేర్ అండ్ అన్రీజనబుల్ డిసిషన్స్ సీట్ ఉంటాయి. ఇప్పుడు మనం 12 డేస్ అనుకుంటున్నాము, ఓన్లీ 1 డే ఉందనుకో, మ్యారేజ్కి ఉందనుకో. ఓకే, సో మ్యారేజ్కి ఉందంటే 1 డే ఉన్నా కూడా వాళ్ళు తీసుకెళ్తారు, ఎందుకంటే వాళ్ళ చట్ట ప్రకారం. సో ఇటువంటి టైంలో ఏంటంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళ తరఫు నుంచి ఆలోచించడం అనుకో, వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. 1 డేలో ఇట్లా ఉంటే ముహూర్తం లేకపోతే ఇవన్నీ క్యాన్సిల్ అయితే ఇవన్నీ అయితే ఒక్కొక్కసారి ఏంటంటే అన్ఫేర్ అన్రీజనబుల్ డిసిషన్ సీట్ అవుతుంటాయి అనమాట. కాకపోతే చట్టమే అనమాట. ఓకే, సో ఇక్కడ కేసులో వచ్చేసి ఏంటంటే మక్బుల్ హుస్సేన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బొంబాయి అనమాట. సో ఇతను ఏం చేస్తుంటాడంటే ఇండియన్ సిటిజనే, ఇతను బాంబే ఎయిర్పోర్ట్లోకి వస్తాడనమాట విత్ గోల్డ్తో వస్తాడనమాట. సో గోల్డ్తో వచ్చినప్పుడు కస్టమ్ అథారిటీస్ ఏంది ఆ గోల్డ్ని అతను ఏంటంటే గోల్డ్ని కస్టమ్ అథారిటీకి డిక్లేర్ చేయడం అనమాట, ఎవరికి చెప్పకుండా తీసుకొస్తుంటాడు అనమాట. డ్యూరింగ్ ద కస్టమ్ ఇన్స్పెక్షన్ ది ఆఫీసర్ ఫౌండ్ అది గోల్డ్. కస్టమ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు సీజ్ చేసుకుంటారు అనమాట గోల్డ్ని. సీజ్ చేసుకున్న తర్వాత లెటర్ను ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటర్ యాక్ట్ ఫెరా ఉంటుంది కదా, వాళ్ళు ఇంకో క్రిమినల్ కేసు అనేది పెడతారన్నమాట ఇతని మీద. సో ఇతను ఏం చెప్తాడంటే నా మీద ఆల్రెడీ కస్టమ్ వాళ్ళు తీసుకొని వీళ్ళు పెట్టిర్రు, మీరు ఇంకో కేసు పెట్టలేరు, ఇది డ్యూయల్ థెరపీ కిందకి వస్తుంది, ఆర్టికల్ 20 సెక్షన్ 20/2 కిందికి వస్తుంది, డ్యూయల్ థెరపీ కిందకి వస్తుంది, ఇది మీరు చేయలేరు అంటారు. అప్పుడు ఏం చేస్తుందంటే కోర్టు ఇంటర్ప్రిట్ అవుతుంది అనమాట. అరే బాబు, నువ్వు చట్టం నీకు కరెక్ట్ తెలియదు. ఓకే, సో డ్యూయల్ థెరపీ ఏంటంటే ఒక కేసులో ఒకసారి శిక్ష పడ్డ తర్వాత మళ్ళీ ఇంకో సేమ్ శిక్ష ఇంకోడానికి లింకే లేదు అంటుంది. ఇది ప్రొసీజర్ మాత్రమే, ఇంకా శిక్షలు అనేది పడలేదు. ఇది ఈ 2 డిఫరెంట్ ప్రాసిక్యూషన్ అనేది 2 డిఫరెంట్ కిందికి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇద్దరు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఇది రాదు, ఇది వయలేషన్ కిందికి రాదు అంటని చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకేంటంటే ఇంటర్ప్రిట్ ఎట్లా చేస్తారు, ఎగ్జాక్ట్ ఉన్న వర్డ్స్ని ఎట్లా చెప్తారు అనేది మనకు క్లియర్గా చెప్తారనమాట. ఇది మనకు లిటరల్ రూల్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. మనకు లాంగ్ ఆన్సర్లో ఏంటంటే మనకు లిటరల్ రూల్, గోల్డెన్ రూల్, మిస్చెఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపేసి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. షార్ట్ ఆన్సర్లో కూడా రావచ్చు. So I hope you understand this topic. Okay, so please subscribe our channel and let me know like if you need any topics. Thank you friends, thank you so much, bye.